మీరందరూ ఎంతో క్రమశిక్షణగా ఉంటేనే ఆ ప్రోగ్రామ్ విజయవంతం అవుతుందని చాలాసార్లు చెప్పాను. మీరు మాట్లాడుతూ ఉంటే నేను ఎవరితో చెప్పుకోవాలి చెప్పండి, సరేనా? ఇంకొక విషయం, బాధాకరమైన విషయం ఏమంటే మనకు 390 మంది పిల్లలు ఉంటే కనీసం అంటే ఒక 100 మంది పేరెంట్స్ కూడా రాలేదు. అది చాలా బాధాకరం అండి. ఇప్పుడు మీ పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడడం కోసమే కదండి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసింది. మన ప్రభుత్వము మనందరికీ కూడా ప్రైవేట్ స్కూల్స్తో పాటు వాళ్ళకి ఏ మాత్రం తగ్గకూడదని ప్రతి ఒక్కటి ఫ్రీగా అందజేస్తూ ఉంది. టెక్స్ట్ బుక్స్, నోట్స్, యూనిఫామ్, బెల్ట్, షూస్, ఫుడ్, మెయిన్ నాణ్యతమైనటువంటి ఫుడ్ కూడా. ఒకవేళ ఫుడ్ సరిగా లేకపోతే ప్రశ్నించే హక్కు కూడా మీకుంది. సో ఇంత మంచి ఫెసిలిటీస్ కల్పిస్తున్న ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ఒక మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ప్రతి సంవత్సరం ఒక 2 సార్లు కండక్ట్ చేయాలి, ఒక పండుగ వాతావరణంలో కండక్ట్ చేయాలి, ప్రతి ఒక్క పేరెంట్ అటెండ్ అయ్యేలాగా వాళ్ళని మోటివేట్ చేయాలి అని చెప్తూనే ఉన్నారు. నేను గత 10 రోజుల నుంచి ఈ విషయం ప్రస్తావిస్తూనే ఉన్నాను పిల్లలు. మరి వాళ్ళు పిల్లలు చెప్పారో లేదో నాకైతే అర్థం కావట్లేదు, కానీ పేరెంట్స్ అయితే చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు. అంటే హెచ్ఎం మేడం మనకు ముందు నుంచి ఉన్న మేడమే కదా, ఏమో మనకు ప్రోగ్రామ్ లేకుండా లేదు అనుకుంటున్నారే తెలియదు. కానీ టీచర్స్ అందరూ కూడా కొత్త వాళ్ళు రాత్రి మీ అందరికీ పరిచయం చేస్తారు. ఇప్పుడు మీ పిల్లవాళ్ళు భవిష్యత్తు గురించి మాట్లాడడం కోసమే కండక్ట్ చేసేటువంటి ప్రోగ్రామ్ కాబట్టి అందరూ వస్తున్నారు. మీ పిల్లవాళ్ళు అప్పుడప్పుడు కూడా మీటింగ్స్ కండక్ట్ చేయాలి. అప్పుడు కూడా రావాలి సరిగా. మనకు 9 రోజులు ఉండేదే కదండి, ఒక హాఫ్ డే, ఒక అర్ధ రోజు మన పిల్లల కోసం మనం కేటాయించుకోలేకపోతే ఎలా? మీరే చెప్పండి. టీచర్స్కే 100% బాధ్యత అనేది ఉండదండి. పేరెంట్స్గా మనం కూడా 50% మన బాధ్యత చాలా ఉంటుంది. మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ ఒక 4 or 5 అంతవరకే మా దగ్గర ఉంటారు పిల్లవాడు. మిగతా టైం అంతా కూడా మీ దగ్గరే కేటాయిస్తారు. మీలో చాలా మందికి అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉండొచ్చు, నేను కాదని, కానీ మీరు చేయాల్సింది ఏమీ లేదు. స్కూల్లో హోంవర్క్స్ ఇస్తున్నారా లేదా దగ్గర కూర్చోపెట్టుకొని అన్నీ అడిగి హోంవర్క్ చేయించడము, ఏమైనా కావాలంటే ట్యూషన్ కూడా పంపించవచ్చు. మేము కూడా వెళ్ళామండి. నేను అనుకోవచ్చు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళనే. ప్రైవేట్ స్కూల్లో చదివి వచ్చిన వాళ్ళం అయితే కాదు 100%. మున్సిపల్ స్కూల్లోనే చదివి వచ్చిన వాళ్ళం. సో మాకంతా చదువు అప్పి మేమంతా క్రమశిక్షణగా ఉండి ఈ పొజిషన్కి వచ్చామంటే టీచర్స్ ఒక్కడే కాదు మన రెస్పాన్సిబిలిటీ. ఇంట్లో పేరెంట్స్ కూడా మాకు మోటివేట్ చేసి ఉంటారు. టీచర్ల బాధ్యత ఉంటుంది. ప్లస్ దానికి తోడు మనం కూడా పిల్లలుగా మీరు కూడా ఒకటి అనుకోవాలి, మా పేరెంట్స్ ఎంత కష్టపడుతున్నారు. వాళ్ళు బాగా డబ్బు ఉన్న వాళ్ళైతే గవర్నమెంట్ స్కూల్కి ఎందుకు పంపిస్తారు అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళంతా లేని వాళ్ళని కాదు, కానీ గవర్నమెంట్ స్కూల్లో చదివితే ఒక వాల్యూ అనమాట. ఏంటి తక్కువనైనా మన ప్రైవేట్ స్కూళ్ళకు గవర్నమెంట్ స్కూల్స్ చెప్పండి, ప్రతి ఒక్కరు అందజేస్తామండి ఫ్రీగా. ఇప్పుడు అంటే ఒకప్పుడు ఫ్రీనెస్ లేక మీకు కష్టపడ్డాము, ఇప్పుడు ఫ్రీ ఎక్కువైపోయి మీకు నెగ్లెక్ట్ అయిపోయిందేమో అనిపిస్తుంది. అది మీరే ఆలోచన చేసుకోవాలి. ఒకప్పుడు 1000 మంది దాటినటువంటి స్ట్రెంత్ ఇప్పుడు 400కు ఉందంటే అర్థం చేసుకోండి. ఒకప్పుడు ఏమంటే బాగా భయభక్తులు ఉండేది, పెట్టాలంటే గౌరవం ఉండేది, మొబైల్ ఫోన్స్ పెద్ద పెద్ద లేవు. అప్పుడు ఏదో మాట్లాడేది ల్యాండ్ ఫోన్, ఏదో డబ్బా ఫోన్లు ఇవన్నీ చూస్తుంటారు మీరంతా కూడా. అలాంటి కాలంలోనే మంచిగా చదువులు అబ్బి భయభక్తులతో గౌరవ మర్యాదలతో పెరిగి పెద్దయి ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నామనిపిస్తుంది. బహుశా మీ పేరెంట్స్లో కూడా చాలా మంది ఇదే స్కూల్ చదివిన వాళ్ళని ఉండొచ్చు. ఈ స్కూల్కి ఎంత చరిత్ర ఉందంటే అసలు స్టార్టింగ్లో చూసాను నేను, అంటే నాకు తెలియదు కదండి ఈ స్కూల్, హిందూపూర్ నుంచి వచ్చాను నేను. స్టార్టింగ్లో మనకు స్కూల్ అంత ఫేమస్ ఉన్నటువంటి స్కూల్ అని తెలియదు, కానీ రాను రాను ఒక్కొక్క ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంటే వార్డ్ స్టూడెంట్స్ అంతా కలుస్తుంటే ఇంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి స్కూల్కి నేను వచ్చానా అనే ఫీలింగ్ నాలో చాలా ఎక్కువ కలిగింది. రీసెంట్గా మీకు పుల్లారెడ్డి సార్ అని, అంటే ఈ స్కూల్ పేరే పుల్లారెడ్డి సార్ స్కూల్ అని ఒక పేరు వచ్చింది. ఆయన చూడాలని కలవాలని చాలాసార్లు అనుకున్నాను.
హ్యాపీగా అనిపించిందండి. ఆయనకి ఇప్పుడు 86 సంవత్సరాలు, చాలా చక్కగా నిలబడగలుగుతున్నాడు, నడవగలుగుతున్నాడు. ఎవరు మాత్రం కొద్దిగా వినిపించట్లేదు, అంతే. యాక్టివ్గా ఉన్నారు పర్సన్. ఆయన రావాలనుకున్నారు, మీరు ఇన్వైట్ చేస్తే తప్పకుండా వస్తామమ్మా అంటూ అన్నారు. ఇప్పుడు పిలుస్తాం అనుకున్నాం కానీ ఈ సమయం ఇది కాదు. ఒకరోజు ఈ ఓల్డ్ స్టూడెంట్స్ని ప్లస్ సార్ని అందరినీ కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలా వాళ్ళకి అనుకొని కొంచెం వెనుకడి చేయడం జరిగింది, అంతే. కానీ ఖచ్చితంగా ఆ రోజు వస్తుంది, చేస్తాము. మా వంతు ప్రయత్నాలు మేము చేయలేదా అంటే చాలా చేస్తున్నామండి. మీరు కూడా రండి, కనుక్కోండి. ప్రతిదీ కూడా ఫుడ్ ఎలా ఉంటుంది, నాణ్యతగా ఉంటుందా లేదా, పిల్లలకు చదువు ఎలా ఉంది, హోంవర్క్స్ ఇస్తున్నారా లేదా, ఏ టీచర్ ఏం చెప్తున్నారు, సిలబస్ ఎంత వర్క్ అయింది, దేంట్లో అబ్బాయి వీక్ ఉన్నాడు, వాళ్ళు ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ప్రతి ఒక్కటి కూడా అడిగే హక్కు ఇప్పుడు ప్రభుత్వం కలగజేసింది. అవునా కాదా? ఒకప్పుడు అంటే బయట వాళ్ళు అడగాలంటే కూడా ఇప్పుడు స్వేచ్ఛోద్యమం అయిపోయినాం అందరూ. అవునా కాదండి? ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను చెప్పడమే కాదు, నేను చెప్పేదానికి మీ చేయుతో కూడా తోడైతే వాడు సక్సెస్ అవుతారు. అవునా కాదండి? చెప్పండి మీరు. పిల్లలు కూడా అంతే అండి, వాళ్ళ స్కూల్లో అక్కడ లక్షల కోసం వేల కోసం చదివిస్తున్నారని వాళ్ళ ప్రయోజనం కాదు. వాళ్ళ పేరెంట్స్ కూడా ఇంటి దగ్గర కూర్చోబెట్టి వాడిని వృద్ధి చేస్తేనే కొంచెం పైకి వస్తాడు. వాళ్ళు చదివిస్తుంటారు, చదివిపెడతా ఉంటారు కనుక మాకు చదివేస్తే అందరి పిల్లలు ఒకటే. నేను ప్రైవేట్ స్కూల్లో చదివిన గొప్ప, గవర్నమెంట్ స్కూల్లో చదివిన తక్కువ అని కాదు. ఇంకా చెప్పాలంటే వాళ్ళకంటే మన పిల్లలే మంచి పిల్లలు, మంచి జ్ఞానం ఉన్నటువంటి పిల్లలు, మంచి బలమైన పిల్లలు. కాబట్టి ఇలాంటి వాళ్ళని షైన్ చేయాల్సింది ఎవరు? పేరెంట్స్ ప్లస్ టీచర్స్ ఇద్దరిది మన బాధ్యత ఉంది. ఇక్కడ మీ సమాచారం ఎందుకు లేదన్నారు, ఎందుకు లేదన్నారు, పేరెంట్స్ తక్కువ ఉండడం వల్ల పిల్లలు గుర్తు జరగాలని పేరెంట్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఒక 110 ఉంటాయి ఖచ్చితంగా చెప్పాలంటే. ఆ 110లో కూడా పిల్లలు దాని మీద ఏడవము, దూకడము, రకరకాల చేసి 10-15 వెళ్తారు. కరెక్ట్గా ఉంటే ఉంటాయి. ఇప్పుడు ముందేమో ఒక్కొక్క టేబుల్కి ఇద్దరిద్దరు పిల్లలు కూర్చుంటారు. ఈ సంవత్సరం నుంచి ఒక టేబుల్కి ఒక పిల్లవాడిని కూర్చోబెట్టాలి అని చెప్తున్నారు. ఒక పిల్లలు ఒక టేబుల్ కూర్చోబెడితే 100 పిల్లలతోనే ఎంతగా అలవాటు. మిగతా ఎలా నేనేం చేయాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎవరు అడగాలి? ఈ సభాముఖంలో మీ అందరికీ ధన్యవాదాలు. మనసు అనేది ఎవరికి ఉండదు. కానీ మేము వెళ్తాము, మేము చదువుకున్నటువంటి పాఠశాల ఈరోజు తండ్రి లేకుండా పోతాం అంటే ఎంత అవమానకరం అని ఫీల్ అయిపోయి వాళ్ళు ముందుకు రావడం జరిగింది. ఇలా ఈ బ్యాచ్ అని కదండి, ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క బ్యాచ్ పిల్లలు ఉన్నారు ఈ స్కూల్కి. ఏ స్కూల్లో ఉంటారో లేదో నాకు తెలియదు, కానీ ఈ స్కూల్లో మటుకు చాలా మంది కాలేజీలో కూడా సెట్ అయిన వాళ్ళు ఉన్నారు, పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. మన ఇండిపెండెన్స్ రోజు చంద్రబాబు గారు పిలిచాను, చూస్తున్నారు కదా, మీకు తెలిసి ఉంటుంది. సో వాళ్ళ బ్యాచ్లో ఫారెన్లో చదివే పిల్లలు ఉన్నారు. చాలా మంది మంచి పొజిషన్లో ఉండే వాళ్ళు ఉన్నారు. ఏ స్కూల్కి మన స్కూల్ తక్కువ కాదండి, మన స్కూల్ హైయర్ పొజిషన్లో ఉంది చెప్పాలంటే. దానివల్ల ఏమవుతుందంటే ఈ బెంచెస్ లేని కారణంగా, ఇంకో దాని కారణంగా అలా సెంటర్ లేకుండా పోవడం అనేది వినడానికి చాలా బాధాకరం. ఇటువంటి సిచ్యువేషన్లో సెంటర్ పోకూడదు, మేమున్నాం, మేము చేస్తాం అని ముందుకు వచ్చి వీళ్ళందరూ కూడా ఈరోజు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. నిజంగా ఇది చాలా ఆనందకరమైన విషయం అది. సో కాబట్టి మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, మన పిల్లల భవిష్యత్తు మన చేతిలోనే ఉంది. కాబట్టి నాతో పాటు మీరు కూడా మీ సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా చాలా మంది ఉన్నారు మాట్లాడేవారు. సో సమయం కూడా ఇలాగే మాట్లాడుతూ ఉంటే కాబట్టి నేను నరసింహ సార్ గారిని మాట్లాడవలసిందిగా తల్లిదండ్రులకు, పిల్లల తల్లిదండ్రులకు, బంధువులకు, నా బంధువులకు
ఉపాధ్యాయ బంధువులు, సమస్తమాంధ్రులు, ముఖ్యంగా మేము చదువుకునేటప్పుడు పుస్తకంలో రాసేవాడు, అనాన్నవాడు చెప్పినవాడు. పనులు కూడా లేవు, బోర్డులు కూడా ఉండేవి కావు. కష్టాలప్పుడు నేను చదువుతున్నాను. చదువుకొని మాత్రం మీద ఇవ్వాలైనా అలా అనుకుంటే ఆయన పడిన కష్టం దీనివల్ల ఎంత కష్టపడతారంటే టీచర్లు పిల్లల కోసం 24 గంటలు ఇస్తారు. వాళ్ళ పిల్లల కోసం ఉపాధ్యాయులు ఆ పిల్లల కంటే ఈ పిల్లల కోసం అంటే చదువు చెప్పే పిల్లల కోసం నేను కూడా తినండి 24 గంటలు పిల్లల కోసం ఆలోచిస్తాను. ఎందుకంటే పిల్లలు 3 రకాలుగా ఉంటారు. మధ్య తెలివిగా ఉండేవాడు, బాగా తెలివి ఉండేవాడు, తక్కువ తెలివి ఉండేవాడు. ఈ తక్కువ తెలివి ఉండేవాడు అంటే మనకు ఇంట్లో పిల్లవాడు ఎవడన్నా కొంచెం వీక్గా ఉంటాడు అనుకోండి, వాడి ఎగ్జామ్ చిన్నవాడు కానీ వాడు వీక్గా ఉండేవాడి మీద తల్లిదండ్రులు ప్రేమ ఎక్కువ. కాకుండా పిల్లవాడు కొంచెం పట్టుకుంటారు. అందుకే ఆ పిల్లల్ని మీరు వాడి కనీసం మధ్యరకంగా తీసుకొని వస్తే కూడా బాగుపడతారనే ఉద్దేశంతోనే ఈ 3 రకాల పిల్లలు కూడా అందరి కోసం ప్రయత్నం చేసే ఉపాధ్యాయులు ఈ పిల్లల కోసం అందరి కోసం ప్రయత్నం చేసే ఉపాధ్యాయులు. కాకపోతే ఫస్ట్ మీరు కన్నవాడు, మీరు తల్లి ఫస్ట్ టీచర్. మొట్టమొదటిగా గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వరక గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ గురువులో ఉంటారు. అలాంటి గురువుల ద్వారా మనం నేర్చుకుంటాం. మేమంతా మేము నేర్చుకుంటాం. అలాంటి విద్యను ఆ సరస్వతి దేవిని ఈ పొద్దు భారతదేశ రాష్ట్రపతి ఎవరు? మీలో చెప్పదమ్మా, మీరు పిల్లలు కదా ఒక ఎన్టీ టీచర్ మా మాత్రమే వింటున్నారా? ఒక ఎన్టీ టీచర్ అయ్యవారు ఆయన కూడా. పక్కన బెంగాల్ ముఖ్యమంత్రి ఎవరో చెప్పండి. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆయన కూడా టీచరే వింటున్నారా? సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎవరు? ఎక్కువ మంది టీచర్ అంటే ఈ దీని నుంచి మా నుంచి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉంటే ఒక ఎన్టీ గర్వంగా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఒక భారత రాష్ట్రపతి రిజర్వేషన్ రావడం అంటే ఎంత చూడండి. అంటే మన రాజ్యాంగం నిర్మాత అలా చేశారు. రాజ్యాంగం అనుభవంగా రాజ్యంగా కష్టపడి దాదాపుగా ఆ రాజ్యాంగం చెప్తాము. అలాంటి రాజ్యాంగం ద్వారా హక్కులు పొందే ఆ ద్రౌపది ముర్ము 3వ దేశం అభివృద్ధి చెందుతున్న 3వ దేశం తెచ్చుకున్నాడు ప్రధానమంత్రి మోడీ. చెప్తే చెప్తా ఎందుకంటే నెక్స్ట్ భారతీయుల ముఖ్యమైన గ్రంథాలు ఏవి? భగవద్గీత, మహాభారతం సంస్కృతంలో ఎవరు రాశారు? వేదవ్యాసుడు. మహాభారతం వేదవ్యాసుడు. భారతాన్ని భాగవతాన్ని వేదవ్యాసుడే. తర్వాత రామాయణాన్ని ఎవరు? ఆ వాల్మీకి ఎక్కడి నుంచి వచ్చినవాడు? కిరాతకుడు, పోయేవాడు. అలాంటి వాడు రామ అని శబ్దం అంటే రాముడి యొక్క ఆయన. ఆ రాముడే మనకు దేవుడు. రామ హే రామ్. నెక్స్ట్ అల్లా కూడా ఎవరికైనా అల్లా కూడా అల్లాహు అక్బర్. నెక్స్ట్ క్రైస్తవులకు ఏ మతమైన ఏ కులమైన అందరూ లాస్ట్ ఏమంటా భారతీయులం. దీంట్లో క్రికెట్ టీం గెలిస్తే భారతదేశం అందరూ సంతోషపడతారు. అది భారతీయతనే. సకల కులాలకు వెళ్ళే మన భారతదేశం. కాబట్టి ఏమంటే మీరు నేర్చుకున్నారు. ఫస్ట్ మీ డ్యూటీ అంటే మీ పిల్లలు స్కూల్లో ఎలా చదువుతున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత ప్రైవేట్ స్కూల్లో పిల్లలు పేరెంట్స్ ఏం చేస్తారంటే ఇంటికి వచ్చిన తర్వాత ఇది హోంవర్క్ ఏమి ఇచ్చినారు, తెలుగులో ఏమి ఇచ్చినారు, లెక్కల్లో ఏమి ఇచ్చినారు, విధానం ఏమి ఇచ్చినారు చూసుకుంటారు. అంత చూసుకోవడం మీద 5 గంటలే మా దగ్గర ఉండేది. మా దగ్గర 9 నుంచి 4 గంటల వరకు ఉంటారు. 5 గంటల సేపు మా స్కూల్లో ఉంటారు. మిగతా 5 గంటలు మీ దగ్గర ఉంటారు. కాబట్టి మీ పిల్లలు జాగ్రత్తగా చదివించి వాళ్ళు తయారు చేయాలని మా బాధ్యత. ఈ స్కూల్ స్టూడెంట్స్ ఈ స్కూల్లో జరిగినంత అభివృద్ధి ఈ స్కూల్లో జరిగిన టీచర్లు